పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియులారా, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియ బిడ్డ, గమనించండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన 89:28. అక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన మనకు కృపను నిత్యము నిరంతరము చూపిస్తున్నట్లుగా మన వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. నిత్యము కూడా ఆయన కృప అర్హత లేని వారికి గొప్ప అర్హతని కలిగిస్తూ ఆయన యొక్క కృపను, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కృపను చూపిస్తూ, ఆయన దయను చూపిస్తూ, నిత్యము కూడా తగ్గిపోని కృపను ఆయన మనకు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా యెషయాలో ఇంకొక మాట ఉంటుంది చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు. అంటే ఎల్లకాలము ఆయన కృప ఉంటుంది, ఎల్లకాలము ఆయన కనుదృష్టి ఉంటుంది, ఎల్లకాలము దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని దీవిస్తూనే ఉన్నాడు. చల్లని ఆయన యొక్క రెక్కల మధ్యలో దాచుకొని, ఆ చల్లని ఆ మహోన్నతుని యొక్క రెక్కల నీడలో మనల్ని కప్పుకొని మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృప ఎన్నడూ కూడా విడవదు. ఆయన కృప, ఆయన దయ మనల్ని వెన్నంటుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఒంటరి జీవితాన్ని చేస్తున్న బాధపడుతున్నావేమో, ఒకవేళ వ్యాధితో అప్పులతో బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ కష్టాలతో ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, ఒకవేళ అప్పు సమస్యలతో బాధపడుతూ ఉన్నావేమో, దేవుని దయ, దేవుని కృప నీకు తోడై ఉండి నిన్ను శాశ్వత కాలము ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన కృప తగ్గిపోదంట. ఆయన కృప ఎన్నడూ కూడా నిన్ను విడవదు, ఎడబాయదు. నీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నిటి నుండి పరిష్కారం ఇచ్చే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ యొక్క ఉద్యోగ స్థలాలలోనూ, నీ వ్యాపార స్థలాలలోనూ, అదేవిధంగా నీ రాకపోకల్లోనూ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇది మొదలుకొని నీకు ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప నిన్ను వెన్నంటుతుంది, ఆయన కృప నిన్ను దీవిస్తుంది, ఆయన కృప నిన్ను హెచ్చిస్తుంది, ఆయన కృప నిన్ను గొప్ప చేస్తుంది, ఆయన కృప నిన్ను మహిమపరుస్తూ ఉంది. ఆమేన్. తల వంచినట్లయితే ఈరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం. మన ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి కృప నాకు విస్తారముగా కావాలని ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ప్రయాణాల కొరకు ప్రార్థన చేద్దాం, మన భారతదేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం, అదేవిధంగా వివాహ దినాలను బట్టి ప్రార్థన చేద్దాం, జన్మదినాలను చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశ శాంతి సమాధానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం, యవనస్తుల కొరకు, యూత్ కొరకు ప్రార్థన చేద్దాం. తల్లు వంచి. ప్రియా దేవా, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునుగాక. విన్న వాగ్దానాన్ని అనుసారముగా మీ కృప ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండా, మీ కృప ఎల్లప్పుడూ మాకు తోడై ఉండటకు మీరు సహాయము చేయండి. అదేవిధంగా తండ్రి, మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. మా భారతదేశం ఆశ్చర్యకరంగా ఉండునుగాక. మా భారతదేశంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు, ఆశ్చర్యకరమైన కార్యములు మా దేశంలో జరుగునుగాక. నా తండ్రి, మా దేశము శాంతితో సమాధానముతో ఉండునుగాక. మా దేశంలో చక్కని పరిపాలన ఉండునుగాక. మా దేశంలో ప్రతి రాష్ట్రాలలో, ప్రతి జిల్లాలలో, ప్రతి మండలాల్లో సమాధానకరమైన, శాంతికరమైన తండ్రి పరిపాలన ఉండునుగాక. అదేవిధంగా తండ్రి, ఈరోజు వివాహ దినము జరిపించుకుంటున్న బిడ్డలను తండ్రి మీరు ఆస్వాదించండి. ఈరోజు తండ్రి వివాహము చేసుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. అదేవిధంగా తండ్రి ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలను కూడా తండ్రి ఇంటర్వ్యూస్ తండ్రి మీరు ఆస్వాదించండి. వ్యాపారాలు మీరు ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి జన్మదినాన్ని చేసుకున్న బిడ్డలను కూడా మీరు ఆస్వాదించండి. అదేవిధంగా తండ్రి మా దేశంలో తండ్రి గొప్ప ఆశీర్వాదము, సమాధానము ఉండునుగాక. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు తండ్రి. మా దేశంలో మరి నూతన ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే సంఘాలు లేవు ఆ ప్రాంతాల్లో సంఘాలు నిర్మించబడునుగాక. అదేవిధంగా సేవకులు తండ్రి ఉజ్జీవంగా లేపబడుదురుగాక. ప్రభాది అంత్య దినములను తండ్రి మీరు రాకడకు తండ్రి ప్రతి ఒక్కరు సిద్ధపరచబడుదురుగాక. మీ నామానికి మహిమగా తండ్రి మా దేశాన్ని ఆస్వాదించు, సంఘాలను ఆస్వాదించు, సార్వత్రిక సంఘాన్ని దీవించు. మీ నామానికి మహిమగా ప్రభా మీ రాకడలో తండ్రి మా దేశంలో అనేక మందిని, మా దేశాన్ని తండ్రి మీరు సిద్ధపరచండి. మీ రాకడలో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అవును తండ్రి మీ కృప మాకు తోడయించి మమ్మల్ని విడవకుండా తండ్రి మీ రాకడలో ఎత్తుకోండి. మీకే మహిమ కలుగునుగాక. ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.